అయితే ఇంకొకటి ఏంటంటే తెలంగాణ వాళ్ళు కేవలం ఈ గవర్నమెంట్‌కి సంబంధించిన ఉద్యోగాల మీద ఎందుకు ఆశగా ఉంటారు? ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవచ్చు, బిజినెస్‌లు చేసుకోవచ్చు. చాలా రకాల ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు కేవలం గవర్నమెంట్ ఉద్యోగాల గురించి ఎందుకు ఎదురు చూస్తున్నారనే వాదన ఉంది. దానికేం చెప్తారు? అది తప్పు. ఎందుకంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలు అనట్లే. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఆంధ్రోళ్ళు వస్తున్నారని. సెక్రటరేట్‌కెళ్ళి చూస్తే హ్మ్. ఇలా తెలంగాణలో ఆనగపకాయ అంటాం. ఆంధ్ర వాళ్ళు సోరకాయ అంటారు. సరే మిక్స్డ్ హైదరాబాద్లో అందరూ సోరకాయ అనే పరిస్థితి వచ్చింది. కానీ ఒక ఒక దశలో అప్పుడు ఉద్యోగుల సంఘం విఠల్ గారు ఉండే ఆ రోజు మాట్లాడుకుంటూ ఒక మాట నిజంగానే సెక్రటరేట్ దగ్గరికి వెళ్ళి ఆనగపకాయను పట్టుకొని అందరు సెక్రటరీ నుంచి లైన్ కట్టించేసి ఇది ఏంది అని అడిగితే సోరకాయ అన్నోళ్ళు ఆంధ్రోళ్ళు, ఆనగపకాయ అన్నోళ్ళు తెలంగాణ. ఆనపకాయ. ఆనగపకాయ ఆనగపకాయ ఆనగపకాయ. ఆనగపకాయ అంటే ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు కదా ఆనగపకాయ అని తెలంగాణలో అంటాం, సోరకాయ అని ఆంధ్రలో అంటారు. సోరకాయ అంటే గుర్తుపడతారు కదా, మరి ఆనగపకాయ అంటే ఎందుకు గుర్తుపడరు? అందుకని అప్పుడు కూడా ఈ పాట రాసుకున్నాము. ఆనగపకాయను సోరకాయలంటే అడిగినమా ఎప్పుడైనా, యాదగిరి అని నవ్వుకుంటిరి మందలిస్తిమా ఏనాడైనా, ఎవల భాష వాళ్లకు గొప్పది ఎక్కిరిస్తే ఎవ్వడుకుంటాడు, మాట మాటకు వంకలు పెడితే మీ మాయముంత నుంచి లెక్క పెడతామని పాట రాసుకున్నాం అప్పుడు. ఏదొకసారి ఆ పాట పాడండి. ఆనగపకాయను సొరకాయలంటే అడిగినమా ఎప్పుడైనా, యాదగిరని నవ్వుకుంటిరి మందలిత్తి మాయేనాడైనా, ఎవల భాష వాళ్ళకు గొప్పది ఎక్కిరిస్తే ఎవడుకుంటాడు, ఎవల భాష నీది నీకే గొప్ప నాది నాకే గొప్ప, ఎవల భాష వాళ్ళకు గొప్పది ఎక్కిరిస్తే ఎవడుకుంటాడు, మాట మాటకు వంకలు పెడితే మాయముంత నుంచి లెక్క పెడతాము, నా తెలంగాణ ఇది తేనెల మాటల కోటరా, నా తెలంగాణ తీయ తీయని పాటల ఊటరా, అమ్మ పాలు తాగితే చాలు ఆవరించు సాహసాలు, అమ్మ పాలు తాగితే చాలు ఆవరించు సాహసాలు, అమ్మ చేతి ముద్ద తింటే చాలు కథన రంగమున దుంకు రకాలు, నా తెలంగాణ ఇది తేనెల మాటల కోటరా, నా తెలంగాణ తీయ తీయని పాటల ఊటరా. అంటే మీరు పాడుతుంటే ఇప్పుడే నాకు ఒళ్ళు పులకరించిపోతుంది. ఆ టైంలో ఇంతమందికి ఒక ఎనర్జీ రావడానికి ఈ పాట అనేది చాలా కీలకమైందంటారు కదా. చాలా సందర్భాల్లో ఎందుకంటే భాషను ఎక్కిరించినప్పుడు, సంస్కృతిని ఎక్కిరించినప్పుడు మేము అంగి అంటాం, ఇక్కడ అంగి చొక్కా అంటారు. ఓకే, అంగి చొక్కా, ధోతి పంచే కదా, చిన్న చిన్న అంటే ఎక్కడైనా విత్ ఇన్ తెలంగాణలో కూడా వివిధ జిల్లాలకు మాండలికంలో తేడాలు ఉంటాయి. కానీ మాండలికంలో తేడా ఉన్నంత మాత్రాన ఏం భాష రాదని చెప్పేసి ఒక జిల్లాలో ఇంకో జిల్లాను తిట్టొచ్చునా కదా. కాబట్టి ఆంధ్ర తెలంగాణలో కూడా మనం వేరుగా ఉన్నాము, మన జీవితాలు వేరు, మన భాష మన సంస్కృతులు వేరు. తెలుగు ఒకటే కావచ్చు కానీ ఆ తెలుగులో కూడా రకరకాల పార్శ్వాలు ఉన్నాయి. మేము పచ్చిపులుసు అంటాము, మీరు రసం అంటారు. ఇవన్నీ రకరకాల ఇవన్నీ అంశాలు అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చెప్పుకున్నాం. అప్పుడు అవన్నీ గుర్తొస్తాయి నిజంగానే. అంటే ఒక గొప్ప పోరాటం అది. అసలు చాలా అంటే ఇంకా కోపము చాలా, అసలు ఇలాంటి దరిద్రమైన జీవితం అనే ఆ సందర్భం ఎప్పుడు వచ్చిందంటారు మీ మీ యూనియన్ టైంలో? అంటే ఒకటి ప్రతి దశలో అంటే ఫస్ట్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్ జరిగింది తొలినాళ్ళలో. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడే టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అది తమిళనాడు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏర్పడేది ఆంధ్ర రాష్ట్రం. దాని తర్వాత ఏపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఈ పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఫస్ట్ టైం 56లోనే 56 ఆ సందర్భంలోనే మన ముచ్చర్ల సత్యనారాయణ గారు అప్పుడు విద్యార్థి, ఆ పెద్ద ఆయన అప్పుడే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే మూమెంట్లో పాల్గొన్నాడు. నిజంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కానీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరు మీద మేము నష్టపోతాము, మాకు మా తెలంగాణ అస్తిత్వం వేరు, మేము నైజాం ఏరియాలో బతికిన వాళ్ళము, మాది సపరేట్ రాష్ట్రం ఇది, దీని ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను రెండు భాషా ప్రయుక్త రాష్ట్రం పేరు మీద ఒకటి చేస్తే వాళ్ళు చాలా హుషారుగాళ్ళు, వాళ్ళు మేము నష్టపోతామని చెప్పేసి ఆనాడే వ్యతిరేకించి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్లో వాళ్ళు పనిచేసారు. 52 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటే తమిళులు కదా, ఆంధ్ర వాళ్ళకు కూడా వ్యాపించింది కాబట్టి ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమం అప్పుడు చేపట్టారు. 52 నుంచి 69 మూమెంట్ వచ్చేసరికి 369 బిడ్డలు చనిపోయారు తెలంగాణ గడ్డ మీద.
52లో వ్యతిరేకించినాం, 69లో వ్యతిరేకించినాం, ప్రతి దశలో వ్యతిరేకిస్తూ వస్తూనే ఉన్నాము. ఈ వ్యతిరేకత ఇంకెన్ని సంవత్సరాలు? మేము ఉస్మాన్ సిటీకి వచ్చిన తర్వాత మాకు నిజంగానే చాలా రకమైనటువంటి బాధ కలిగింది. ఇంతమంది బిడ్డలు చచ్చిపోతే కూడా తెలంగాణ రాదా? 369 మంది చనిపోయారు అన్న కూడా అసలు ఏ ప్రభుత్వాల లెక్కలలో లేవు. తెలంగాణ ఉద్యమకారులుగా మేము మాట్లాడుకుంటున్నాము, ఉద్యమం చేసేవాళ్ళు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు, మా వారసత్వ సంపద ఇదని చెప్పేసి, మా చారిత్రక నేపథ్యం ఇదని చెప్పేసి ఆ బిడ్డల గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప ఏ ప్రభుత్వ రికార్డుల్లో కానీ ఏ పార్టీకి సంబంధించిన అంశంలో కానీ ఎందుకు లేదు? అంటే 369 మంది ఏ పార్టీ వాళ్ళు కాకపోవడం వలన, సో సంపన్న వర్గాలు కాకపోవడం వలన, పేద బిడ్డలు కాబట్టా? ఇది కొంచెం బాధేసింది, మాకు చాలా బాధ అనిపించింది. అందుకనే ఈ బిడ్డలను గుర్తు చేసుకుంటూ అప్పటికే మా సిద్ధారెడ్డి సార్ రాసిన ఒక పాట ఉండే, జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, మా ఉల్లారే ఉల్లా మట్టి పొత్తిల్లల్లా, తోవా పువ్వుల తీరు అమరులుంటారు. ఈ పాట మా సిద్ధారెడ్డి సార్ రాసిన పాట. ఇది తెలంగాణ సాయుధ పోరాటం నుంచి చనిపోయినటువంటి అమరవీరుల మీద, అందరి మీద రాసినటువంటి పాట. మాకేమనిపించింది అంటే, నేను, మా పృథ్వీరాజ్ అన్న, చాలామంది, మా అంజన్న, మా అందరం ఒక టీమ్గా ఉండేది. అంటే నువ్వు పాటలు రాయగలుగుతావు కదా, ఈ విద్యార్థుల మీద సపరేట్ ఎందుకు రాయకూడదు అని చెప్పేసి అన్నప్పుడు, నిజంగానే కదా, ఈ కనీసం ఒక పాటనన్ను ఉండకపోతే ఎట్లా అని చెప్పేసి రాసుకున్న పాటనే వీరుల అరవందనం పాట. అది మామూలు సంచలనం సృష్టించలేదు. తెలంగాణ గడ్డ మీద ఉద్యమంలో ఒక సాంస్కృతికంగా పాటన నాయకత్వం వహించిందంటే వీరుల అరవందనం పాట. అట్లా ఈ పాత్రను పోషించడానికి మాకు ఈ అంశాలు చాలా గాయం వేసినాయి. ఇంతమంది బిడ్డలు చనిపోయినా కూడా, ఇంత కష్టపడ్డా కూడా ఏమైంది? 52లో వ్యతిరేకిస్తుంది, 69లో వ్యతిరేకిస్తుంది, ప్రతి దశలో 72లో వ్యతిరేకిస్తుంది, ప్రతి దశలో వ్యతిరేకించుకుంటూ మేము వస్తుంటే ప్రతి దశలో అడ్డంకులు వేసుకుంటూ వాళ్ళు వస్తూ ఉన్నారు కదా. రాష్ట్రపతి ఉత్తర్వులు ఏమైనాయి? ముల్కీ ఫస్ట్ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్టర్లో ముల్కీ నిబంధనలు వచ్చినాయి. ముల్కీ నిబంధనలు ఏమైనాయి? మూలకు పోయినాయా? రాష్ట్రపతి నిబంధనలు ఏమైనాయి? రద్దు అయిపోయినాయా? రాష్ట్రపతి నిబంధనలు కూడా పాటించలే కదా. నెక్స్ట్ 16 జీవో ఏమైంది? 16 జీవోని కూడా పాటించలే కదా. ఇవన్నీ కూడా ప్రతి దశలో ఏదో ఒక అంశం రావడం. తర్వాత ప్రత్యేక తెలంగాణకు ఒక బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటు చేసి మొత్తం డబ్బులు ఇస్తాము, డెవలప్ చేస్తామని చెప్పేసి ఏదో చెప్తే, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పదవులకు ఆశపడే వాళ్లకు వీళ్ళు పోవుడు, పదవులు తీసుకున్నాడు, తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడం. ఇట్లా రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలకు తెలంగాణ ప్రతి దశలో బలైపోకుంటూ వస్తున్నది. కాబట్టి మేము విద్యార్థి ఉద్యమం స్వతంత్రంగా ఉండాలని భావించినాము. తెలంగాణ ఉద్యమం టైంలో ఏ పార్టీకి అనుబంధంగా పనిచేయలే, స్వతంత్రంగా పనిచేసినాము. అందుకనే తెలంగాణ ఉద్యమం నిలబడ్డది, ప్రజల విశ్వాసం చూరగొన్నది, అదొక ప్రజా ఉద్యమంగా మారింది, తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైంది. సో తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ రావడానికి చాలా ఇంపాక్ట్ చూపించింది ఓఎస్ స్టూడెంట్స్. అంటే అతిశక్తి కాదు, వాళ్ళ వల్లనే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఇంకా కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడానికి కూడా ఓఎస్ స్టూడెంట్ ఇప్పుడు ఒక కారణం అని కూడా అంటారు. దీనికి మీరు ఒప్పుకుంటారా? 100% కారణం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడింది 3 అంశాలు, 3 నినాదాలు: నీళ్లు, నియామకాలు, నిధులు కదా. నీళ్లు, నియామకాలు, నిధులు. మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు ఉపయోగపడాలి, మన నియామకాలు మనకు జరగాలి. ఎక్కడ జరిగిన నియామకాలు? అసలు తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చాలామంది, ఇషాంత్ రెడ్డి, యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి, మిగడ సాయి కుమార్, శ్రీకాంతాచారి, ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టారు. యాదయ్య మా కళ్ళ ముందే ఎన్సీసీ గేట్ దగ్గర బగబగమనే మంటల్లో జై తెలంగాణ అనుకుంటూ ముందుకు వచ్చాడు. తీరా బ్యాగ్ చూస్తే బ్యాగ్లో సూసైడ్ నోట్ ఉంది. ఆ సూసైడ్ నోట్లో అమ్మా సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్రం ఇవ్వండి దయచేసి, తెలంగాణలో విద్యార్థి ఉద్యమం ఓడిపోవద్దని చెప్పేసి ఈరోజు చలో అసెంబ్లీకి నేను ఆహుతవుతున్నా. నాలాంటి నిరుద్యోగులు ఎంతో మందికి ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రావాలి, నేను ఉద్యమం చల్లారదని చెప్పేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను చెప్పేసి సూసైడ్ నోట్ రాసిపెట్టిండు యాదయ్య. ఎవరి కోసం చనిపోయారు? సిరిపురం యాదయ్య ఎందుకు చనిపోయాడు? అసలు ఆ బిడ్డలకు ఏమొచ్చింది? ఎవరి కోసం? ఏ రాష్ట్రం కోసం కలలుగన్నాము? ఆ రాష్ట్రం వస్తే నా బిడ్డలకు నా అట్లాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని కదా వాళ్ళు చనిపోయింది. అంతమంది బిడ్డలు, 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో సాగులు మాకైనాయి, సౌకర్యాలు మీకైనాయి, శ్మశానం మాకైంది, సచివాలయాలు మీకైనాయి. ఇదా? దీనికోసమా తెలంగాణ కోసం కొట్లాడింది? 10 ఏళ్లలో అసలు ఒక్కసారి కూడా మీకు న్యాయం జరగలేదు. నేనేమంటున్నా అంటే, న్యాయం ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, దాదాపు ఒక 10,000 మంది విద్యార్థులు గతం నుంచి చదువుకొని అక్కడే నాన్ బోర్డర్లో ఉన్న వాళ్ళు కానీ, బోర్డర్లో ఉన్న వాళ్ళు కానీ, ఎన్నో ఉద్యమంలో కీలక భూమికి వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏ ఉద్యోగాలు వేసినావు? గ్రూప్ 2 వేసినావా? డిఎస్సి వేసినావా? గ్రూప్ 1 వేసినావా? ఏ నోటిఫికేషన్ వేసినావు? ఒక్క నోటిఫికేషన్ రాలే కదా. తీరా టీఎస్సి పిఎస్సిని
టీఎస్పీఎస్సీని గందరగోళం చేసి ఒక మార్కెట్ లాగా చేసి పారేసి, చేపల మార్కెట్ లాగా చేసి పారేసి నువ్వు ఉద్యోగాలని అమ్ముకునే సిచ్యువేషన్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఏం చేసిన టీఎస్పీఎస్సీ? ఏమైంది? అంత కుంభకోణాల మయమైపోయింది కదా. ఎవడో వేరే దేశంలో ఉన్నాడు ఇక్కడ ఎగ్జామ్ రాసి ఉద్యోగం పొందిన పరిస్థితి వస్తుందా? క్వశ్చన్ పేపర్ లీక్ అవుతాయా? ఇదంతా దేనికి కారణము? దేనికి సాక్షాత్కారము? అంటే ఈ పరిపాలన సక్రమంగా లేదు, ఈ పరిపాలన నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు అన్నటువంటి విషయం అర్థమవుతుంది కదా. కాబట్టి గడిచిన ప్రభుత్వ పాలనలో నియామకాలు సరిగ్గా జరగకపోవడం వల్ల ఆ నిరుద్యోగ యువత ఒక పెళ్ళుబికినటువంటి ఆవేశంతో ఆయా గ్రామాలకి వెళ్ళి నా తల్లిదండ్రులారా ఉద్యోగాలు రాలేవు, ఈ సర్కారు ఉన్న రోజులు రావు అని చెప్పేసి తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి జనాల కాళ్ళు మొక్కి మరి ఇలా ఈ పార్టీని ఓడగొట్టే పరిస్థితి వచ్చింది. అది నిరుద్యోగులు ఏదైనా తలుచుకుంటే చేయగలరు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ యువతనే, మొన్న ఈ గత ప్రభుత్వం పోయి ఒక నూతన ప్రభుత్వం రావాలన్నా ఈ యువతనే కారణమైందని చెప్పాలి. నేనేమంటున్నానంటే ఎడ్యుకేటెడ్ ఈ చైతన్యవంతమైనటువంటి దశ విద్యార్థి దశ, నిరుద్యోగులు యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ప్రాణత్యాగానికి వెనకడుగు వేయని బిడ్డలు కదా, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడిన వాళ్ళు ఈ ఉద్యోగం ఒక లెక్కన, ఈ ప్రభుత్వాల ఒక లెక్కన అని అనుకున్నప్పుడు వాళ్ళని ఎవరు ఆపలేరు. తెలంగాణ ఉద్యమంలో ఎవరిని ఆపలే. బిడ్డలు చనిపోయారు ఒక పక్క, మేము జైల్లో పడ్డాం, ఎంతో మందికి దెబ్బలు వెళ్ళినాయి, కాళ్ళు ఇరిగినాయి, చెయ్యిలు ఇరిగినాయి, తలకాయలు పలిగినాయి, అయినా పోరాటం ఆపలే. ఉస్మాన్ యూనివర్సిటీలో మీకు చెప్తే విచిత్రము, మా ఉస్మాన్ యూనివర్సిటీలో వీసీ ఉండే ఆయన ద్వారా ప్రెషర్ ఏం చేశారంటే మాకు మెస్సులు బంద్ పెట్టారు. ఉస్మాన్ యూనివర్సిటీ మేము స్కాలర్స్మి, మాకు భోజనం ఉంటుండే అందరికీ. ఆ మెస్సులు బంద్ పెడితే ఫుడ్ ఉండదు కదా, ఫుడ్ ఉండకుంటే ఏం చేస్తారు, పెట్టే చదువుకొని ఇంటికి పోతారని చెప్పేసి వాళ్ళు భావించారు. ఎవరు? యూనివర్సిటీ యంత్రాంగము, ప్రభుత్వం, సీమాంధ్ర ప్రభుత్వం భావిస్తే మెస్సులు బంద్ పెడితే ఎంత అద్భుతమైనటువంటి పోరాటం చూడండి. మీరు ఒకసారి ఆలోచించండి. మాకు మెస్సులు బంద్ అయినాయని తెలిసిన తర్వాత మా చుట్టుపక్కల ఉండే ఒడ్రబస్తి, మా చుట్టుపక్కల ఉండే లాలాపేట, మా చుట్టుపక్కల ఉండే వారసిగూడ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లిదండ్రులు పెద్దలు మా కోసము భోజనాలు పట్టుకొచ్చారు, మా కోసం సద్ది పట్టుకొచ్చి బిడ్డ తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు, మేం తినే ముద్దలో మీకు ఒక ముద్ద పెట్టి సాదుకుంటాం కానీ మీరు ఉద్యమాన్ని వదిలిపెట్టద్దు బిడ్డ అని చెప్పారు. గది కదా పోరాటం అంటే. మీరు మెస్సులు బంద్ పెడితే మాకెంత? మా తల్లిదండ్రులు పాపం పక్కన ఉన్న వాళ్ళు తినే తిండిలో మాకు ముద్ద పెట్టి సాదుకున్నారు. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఓడిపోయారు తప్ప విద్యార్థులు ఓడిపోలే.